ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నాయన ఈ ఉదయ కాలం మీదుగో నీ పాదముల దగ్గర చేరి ఉన్నాం. గడిచిన 8 నెలలు మీ సజీవ రెక్కల్లో మమ్మల్ని దాచి 9వ నెల మొదటి దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు. నాయన నీకు వందనాలు ప్రభువా. ఈ మేడగదిపై మీరున్నారు తండ్రి, నీకు వందనాలు. దేవాను సహాయం చేయి. పాటల్లో ప్రార్థనలో మీరు సహాయం చేశారు, మీకు వందనాలు. కొద్ది సమయం ఇంకా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. రాత్రే చెప్పాను సనుగుడు గురించి, గుణుగుడు గురించి. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఏమి లేకపోయినా దేవుడు మన మధ్య ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. కాబట్టి ఆది సంఘానికి ఏ మైకులు ఉన్నాయి, ఏ ఫ్యాన్లు ఉన్నాయి చూసారా? టుడే క్రిస్టియానిటీ కంఫర్ట్ జోన్, సౌకర్యమైన దానిలోకి వచ్చేసాం. అందుకనే మనకు భక్తి రావడం లేదు, సుఖాలకు అలవాటు పడిపోయాం. కానీ దేవుడు సన్నిధి మన మధ్య ఉంటే ఇవేవి మనము ఆలోచించం. మంచిది. గత ఆదివారం చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న బలహీనతలు మనలను ఎలాగ పాడు చేస్తాయో, నాశనం చేస్తాయో దేవుని వాక్యంలోంచి మనం చూసాం. ఇది చిన్న బలహీనతే కదా, ఇది చిన్న లోపమే కదా అని సమర్థించుకుంటే ఆ చిన్న లోపము, ఆ చిన్న బలహీనత నిన్ను కింద పడద్రోసి అనగద్రొక్కి నిన్నెంత నాశనం చేస్తుందో గత ఆదివారం దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకున్నాం. ఒక చిన్న కొమ్ము అది ఎదిగి ఆకాశ నక్షత్రములను పడద్రోసి త్రొక్కేసిందంట. ఎంతమంది నాలో ఏ బలహీనత లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అలా అన్నావంటే నువ్వు అబద్ధికుడు, అబద్ధికురాలు అని అర్థం. దేవుడు ఎవరిని కరుణిస్తాడంటే, ప్రభువా ఇదిగో ఈ విషయములో నేను బలహీనుడను, ఈ విషయములో నేను బలహీనముగా ఉన్నాను ప్రభువా అంటే దేవుడు ఆ బలహీనతల నుంచి మనల్ని విడిపిస్తాడు. మంచిది. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. రాష్ట్రమంతా తుఫాను యొక్క సుడిగుండంలో ఉంది కదా. కాబట్టి ప్రభువా నీ బిడ్డలకు నాకు వర్తమానం ఏమిటని రాత్రి ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఈ తుఫాన్ల గురించే దేవుడు నాతో మాట్లాడాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూసి అద్దరకు వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఆ 23వ వచనం చదవమ్మ. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. చూడండి, ఇక్కడ ఒక తుఫాన్, ఒక సైక్లోన్. తుఫాన్లు ఎప్పుడు చెప్పేసి రావు. చూడండి, తీవ్ర వాయుగుండం, తుఫాను చాలా తీవ్రముగా ఉన్న దినాలు. ఇక్కడ యేసు ప్రభు తన యొద్దనున్న జనసమూహములను చేసి ప్రభు ఏమన్నాడంటే, మీరు అద్దరికి వెళ్ళండి, ఆ దరికి వెళ్ళండి అని ప్రభువు చెప్పారు. శిష్యులు బయలుదేరారు. వెళ్తే 23వ వచనం మనం చూస్తే, అంతటా సముద్రం మీద తుఫాను లేచి ఆ దోణి అలల చేత కప్పబడెను. ఈ తుఫాన్లు ఎన్ని రోజులు ఉంటాయి?
మహా ఉంటే ఈరోజు రాత్రి వరకు ఉంటుంది ఈ తుఫాన్. ఈ తుఫాన్లు గురించే మనం ఆలోచిస్తాం. కానీ మానవుని జీవితంలో వచ్చే పెను తుఫానులు, భయంకరమైన అలల చేత, గాలుల చేత మన కుటుంబాల్లో, మన సంఘాల్లో గురించి మనం నేర్చుకోవచ్చు. చూడండి, తుఫాన్లు 4 రకాలు. సాధారణముగా వచ్చే తుఫాను నెంబర్ 1. నెంబర్ 2, మన అవిధేయత వలన వచ్చే తుఫాన్లు. నెంబర్ 3, మనం ఆత్మీయంగా ఎదగడానికి వచ్చే తుఫాన్లు. నెంబర్ 4, ఇతరుల వల్ల మనకు వచ్చే తుఫాన్లు. చూడండి, తుఫాను వస్తే సముద్రం ఎంత అల్లకల్లోలం అయిపోద్దో, బయట వాతావరణం ఎంత అల్లకల్లోలం అయిపోద్దో. ఈ తుఫాన్లు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో వచ్చే తుఫాన్ల వలన మన కుటుంబాలు గలిబిలి, కలవరం, ఆందోళన. దేనిని బట్టి? చూసారా? అవిధేయత వల్ల వచ్చే తుఫాన్లు, మానవుని యొక్క అవిధేయత వల్ల వచ్చే తుఫాన్లు. దేవుని మాటకు మనం లోబడకపోయినప్పుడు మన కుటుంబంలో, మన జీవితాల్లో ఎన్ని తుఫాన్లు వస్తాయో తెలుసా? ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో వచ్చేటువంటి వాటన్నిటికీ మొదటి కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత. దేవుని మాటకు లోబడకపోవడం, దేవుని మాటలు లెక్క చేయకపోవడం, దేవుని వాక్యానికి విరోధముగా వెళ్ళడం. చూడండి ప్రియమైన దేవుని జనాంగమా, ఈ తుఫాన్లు ఎప్పుడు మన కుటుంబాన్ని కమ్మేస్తాయో తెలుసా? మన జీవితాన్ని ఎప్పుడు కమ్మేస్తాయో తెలుసా? దేవుని వాక్యముకు మనం లోబడనప్పుడు, దేవుని వాక్యాన్ని మనం తిరస్కరించినప్పుడు, వాక్యానికి విరోధముగా మనం వెళ్తున్నప్పుడు మన జీవితంలో భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. దేవుడు ఆయన్ని నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఇదిగో, నినేవే పట్టణస్థుల యొక్క పరిస్థితి నా దృష్టికి బహు ఘోరముగా ఉంది. బహు దుర్మార్గులైపోయారు. దేవుని భయం లేదు. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది, దేవుని యొక్క శిక్ష మీ మీదకి రాబోతుంది, 40 దినాల్లో ఈ నినేవే పట్టణం నాశనం అయిపోతుంది. ఆయన వారికి హెచ్చరిక చేయ, ప్రకటించయ్యా అని చెప్పాడు దేవుడు. ఏం చేశాడు యోనా? దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటే మరొక దగ్గరికి పారిపోతున్నాడు, తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. టికెట్ కొనుక్కున్నాడు, ఓడెక్కాడు, హాయిగా ఓడ దిగువ భాగానికి పోయి నిద్రపోతా ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో, ఎవరైతే దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తారో వెంటనే వారి జీవితాల్లో తుఫాన్లు ప్రారంభించబడతాయి. వెంటనే అంతవరకు నిమ్మలమైనటువంటి ఆ సముద్రం మీద పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఎంత భయంకరమైందంటే ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. లోపల ఉన్న సరుకులన్నీ కింద పడేశారు. అయినా తుఫాను ఆగడం లేదు. ఎవరిని బట్టి? వారందరూ అన్నారు, ఇంతవరకు బాగానే ఉన్నాం కదా, సడన్గా అనుకోకుండా ఎందుకు తుఫాను వచ్చింది? చీట్లేశారు. చీట్లేస్తే యోనా మీదకి వచ్చింది. చూడండి, ఒక్క అవిధేయుడు నీ ఇంటిలో, నీ సంఘములో ఒక్క అవిధేయుడు, ఒక్క భక్తిహీనుడు ఉంటే చాలు, కలవరం, తుఫాన్లు, అలలు, గలిబిలి. చూసారా? దేవుని భయం లేకపోతే, దేవుని వాక్యం అంటే లెక్క లేకపోతే నీ ఇంటిలో ఎన్ని తుఫాన్లు, నీకు, నీ భర్తకు, నీ కుటుంబములో. చూడండి, అంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క ఓడ ప్రయాణంలో అకస్మాత్తుగా తుఫాను వచ్చేసి. ఎందుకు? అందులో ఒక అవిధేయుడు ఉన్నాడు. దేవుని మాట వినకుండా
దేవుని మాట లెక్క లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. చూసారా ఎంత ప్రయాణం? ఎవరయ్యా నువ్వు? మళ్ళీ ఏం చెప్తున్నాడు? నేను ఫలానా వ్యక్తిని, నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును. నిజంగా నీకు దేవుని యందు భయము భక్తి ఉంటే దేవుని వాక్యానికి విరుద్ధముగా నువ్వు వెళ్తావా? దేవుడు వెళ్ళొద్దని దగ్గరికి వెళ్తావా? దేవుడు చెయ్యొద్దనేది చేస్తావా? దేవుడు చూడొద్దనేది చూస్తావా? ఊరికే నేను దేవుని బిడ్డను, నేను ఇదే అని చెప్పుకుంటే సరిపోదు. దేవుని వాక్యానికి నువ్వెంత భయపడుతున్నావు, దేవుని మాటలకు నువ్వెంత లోబడుతున్నావు, దేవుడు చూసేది అది. యోనా ప్రవక్తే చూడండి ఎంత అనుభవం అంటే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడే మెట్లో ఉన్నాడు యోనా. కానీ అవిధేయం చూపించడం వలన ఒక గొప్ప తుఫాను వచ్చేసింది. ప్రియులారా చూడండి, మన జీవితాల్లో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ గాలులు, ఎందుకు ఈ గలిబిలి, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ కన్నీరు? ఎప్పుడైనా ఆలోచించావా? బికాస్ ఆఫ్ యువర్ డిజోబీడియన్స్. నీ అవిధేయతను బట్టి, దేవునికి నువ్వు లోపడకపోవడం బట్టి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్ని అలలు, ఎన్ని గాలులు. ఎప్పుడైనా ఆలోచించావా? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మార్గాన్ని పక్కన పెట్టి దేవుని మార్గానికి విరోధముగా నువ్వు ప్రయాణం చేస్తే ఎలాంటి తుఫాన్లు నీ జీవితంలో వస్తాయో నీకు తెలుసా? చాలామంది చూడండి, మన అవిధేయత వల్ల వచ్చే తుఫాను ఇది చాలా భయంకరమైనది. ఆ గాలులు అవి మన ఇంటి మీద కొడితే కొన్ని కుటుంబాలు గొప్ప కూలిపోతాయి. కలవరం కారణం తెలుసారా? అవిధేయత. ప్రియులారా చాలా మందికి అర్థం అవడం లేదు. నాకెందుకండి ఈ శ్రమ, నాకెందుకండి ఈ కష్టం, మేము ఎందుకు ఇలా వెళ్ళిపోయాం, మా పరిస్థితి ఏంటి ఎలా ఉంది, మేము దేవుడు నమ్ముకున్నాం కదా, మేము దేవుని బిడ్డలం కదా, మాకేంటి పరిస్థితి అనుకుంటారు. కానీ నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజముగా దేవుని వెంబడించే బిడ్డవైతే, నువ్వు దేవుని మాట చొప్పున నడుచుకుంటున్నావా? నీ అవిధేయత, నీ లోబడితనం, దేవుడిని లెక్క చేయనటువంటి నీ స్థితిని బట్టి నీ ఇంట్లో ఎన్ని తుఫాన్లు. ఒక భర్తను బట్టి ప్రియులా చూడండి, దేవుని భయము లేని ఒక భర్తను బట్టి ఆ కుటుంబంలో ఎంత కలవరం. దేవుని భయము లేనటువంటి ఒక స్త్రీని బట్టి ఆ ఇంటిలో ఎంత కలవరం. ఈ దినాలు అనేక కుటుంబాల్లో కలవరం. కారణం చూసారా? వారి యొక్క అవిధేయత. ఎంత వాక్యం విన్నా వాక్యానికి లోబడరు, వాక్యాన్ని లెక్క చేయరు. యోనా భక్తుడే. ఏ భక్తుడు? దేవుడు అంటే లెక్కలేని భక్తుడు. ఈ చెబుతా విన్నాడు, ఈ చెబుతా వదిలేశాడు. అలాగే ప్రభువా అన్నాడు. అన్నాడు వెళ్ళాలా, తర్షీషుకు పారిపోతున్నాడు. చూడండి, కానీ ఆ యోనాకు అర్థమైపోయింది, నన్ను బట్టే, ఏమంటున్నాడు? నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చింది. దిస్ గ్రేట్ స్టార్మ్ హ్యాస్ కమ్ ఫర్ మై సేక్. నన్ను బట్టే. కొంతమందికి ఈ గ్రహింపు ఉండదు. ఇంట్లో ఎందుకు ఈ దరిద్రత, ఇంట్లో ఎందుకు ఈ జబ్బులు, ఇంట్లో ఎందుకు ఈ రోగాలు, ఇంట్లో ఎందుకు ఈ కలవరం, ఈ దుఃఖం, దేన్ని బట్టి? భక్తి కలిగిన వాళ్ళు అయితే ఏమంటారు తెలుసారా? అమ్మా నన్ను బట్టి, నా భక్తి హేమతను బట్టి, నా పాపాన్ని బట్టి, నా అవిధేయతను బట్టి ఇదిగో ఈ యొక్క పరిస్థితి వచ్చింది. చూసారా? ఒక్కడ చాలండి, అపజయానికి ఒక్కడ చాలు. నీ కుటుంబంలో అయినా, సంఘంలోనైనా ఒక్క ఆకాను చాలు, ఒక్క అవిధేయుడని యోనా చాలు, మొత్తం తుఫాన్లు రేగిపోవడానికి. ఈ తుఫాన్లో ఒక రకం తుఫాన్ ఏంటంటే మన అవిధేయత వల్ల మనకు వచ్చే తుఫాను. నెంబర్ 2, మనం ఆత్మీయంగా ఎదగడానికి వచ్చే తుఫాను. ఇక్కడ చూడండి, ఈ 8:18 యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు అద్దరికి వెళ్ళండి. ఇది మాట విని ప్రభు చెప్పారు కదా అని చెప్పి ఆ మాటకు లోబడి వెళ్తున్నారు. దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చే తుఫాన్లు చాలా భయంకరమైనవి.
దేవుని మాట వినినప్పుడు కూడా మన జీవితంలో కొన్ని తుఫాన్లు వస్తాయి, కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు. వాటి ద్వారా మనం ఇంకా దేవుడిలో బలపడతాం. దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, దేవునిలో విశ్వాసములో భక్తిలో ఎదగడానికి కొన్నిసార్లు కొన్ని తుఫాన్లు వస్తాయి. భయపడకు. నేను ఇంత నీతిగా ఉన్నాను కదా, నేను ఇంత భక్తిగా ఉన్నాను కదా, నేను ఇంత చక్కగా ఉన్నాను కదా, నాకేంటి కలవరం, నాకేంటి శ్రమ, నాకేంటి కష్టం, నాకేంటి బాధ అనుకుంటున్నారా? దేవుడిలో నువ్వు ఎదగడానికి, ఇంకా ప్రభువుకు దగ్గరగా నేను తీసుకొని వెళ్ళడానికి నీ జీవితంలో దేవుడు కొన్ని తుఫాన్లు అనుమతిస్తాడు. మాట వినకపోవడం వల్ల వచ్చే తుఫాన్లు మనకు నష్టాన్ని కలిగిస్తాయి. దేవుని మాట వినినందున వచ్చే తుఫాన్లు మనకు ఆత్మీయంగా బలాన్ని ఇస్తాయి. ఈ రెండు తుఫాన్లు. చూడండి, మూడో రకం తుఫాన్ ఏంటంటే సాధారణమైన తుఫాన్లు. ప్రియులారా, లోకములో అందరికీ వచ్చేటట్టుగా మనమేమి అతీతులం కాదు. చాలామంది అనుకుంటారు, నేను దేవుడు నమ్ముకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను రక్షణ పొందాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నాకెందుకు ఇది? నానా డోతి అటువైపు ఎవరు తలుపు తీవే, అటువైపు గడేస్తుంది. చూడండి, సాధారణమైన తుఫాన్లు ఎలాగుంటాయంటే, అటువైపు ఎవడు గడేసాడు రా లేడా? సరే కూర్చోండి, తాళం వేసి. మూడోది చూడండి, చాలా ముఖ్యమైనవి. తుఫాన్లో ఉన్నాం కదా అందరం, అందుకని తుఫాన్ల గురించి నేర్చుకోండి. ఈ తుఫాన్ తీరం దాటిపోద్ది, కానీ ఈ తుఫాన్లు జీవితాంతం వెంటాడుతాయి మనల్ని. మూడోది సాధారణమైన తుఫాను. ఈ లోకంలో అందరికీ వచ్చేటట్టుగా మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కొంతమంది ఏమనుకుంటారు, మేము దేవుడు నమ్ముకున్నామండి, మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ శ్రమలు, మాకేంటి పరిస్థితి? లోకంలో అందరి వలె మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. మనం అతీతులు కాదు, సాధారణమైన తుఫాన్లు వస్తాయి. వ్యాధులు రావా, రోగాలు రావా? మీకు ఇంకో విషయం చెప్పనా, దేవునిలో బలముగా స్థిరముగా ఉంటున్న వారికి కూడా కుదరనటువంటి పరిస్థితి, రోగాలు కూడా వస్తాయి. కానీ అవి సాధారణంగా జనరల్గా వచ్చేటువంటి తుఫాన్లు. వాటి గురించి మనమేమి భయపడాల్సిన పని లేదు. అవి సాధారణమైన తుఫాన్, అది సమసిపోతుంది. కానీ నాలుగో తుఫాన్ ఉంది చూసారా, అది ద స్టార్మ్స్ కమ్స్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల వల్ల వచ్చే తుఫాన్లు. నీ అవిధేయత బట్టి కాకుండా, నిన్ను బట్టి కాకుండా, నీ ఇతరుల బట్టి. ఒక ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా మొన్నటి వరకు ఎంత సంతోషంగా ఉన్నామండి, ఇదిగో మా అత్త వచ్చింది, మా ఇంట్లో ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. కొంతమంది అడుగు పెట్టారనుకోండి, మటాష్, అమ్మగారు అడుగు పెడితే చాలు, అంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఇల్లు ఒకేసారి అలలు, తుఫాన్లు. అయ్యగారు అడుగు పెడితే చాలు, కొంతమంది ఐరన్ లెగ్, వాళ్ళు అడుగు పెట్టారంటే అవుట్, సమాధానం ఉండదు అక్కడ. అంతవరకు ప్రశాంతంగా చక్కగా ఉన్నటువంటి వీరి మధ్య చూడండి ఎంతోమంది చెప్తా ఉన్నారు, అయ్యా నేను నా భర్త ఎంతో చక్కగా ఉంటాం, ఇదిగో ఈమె వచ్చింది. అంతే తుఫాన్. ప్రియులారా, ఇతరుల వల్ల వచ్చేది. అందుకని మీరు జాగ్రత్త చూసుకోండి, నిన్ను బట్టి కాకపోయినా ఇతరుల బట్టి నీ ఇంటిలో, నీ జీవితంలో భయంకరమైన తుఫాన్లు వస్తాయి. ఎవరిని పడితే వాళ్ళు ఎలా చేయకూడదు, ఎవరితో పడితే ఎవరితో కలిసిపోకూడదు. ఇతరుల వల్ల వచ్చే తుఫాన్లు కలవరాన్ని చూసారా మన జీవితంలో రేకెత్తిస్తాయి. ఈ తుఫాన్లు చాలా భయంకరమైనవి. ఈ దినాల్లో చూడండి, అనేక మంది జీవితాల్లో వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ తుఫాన్లు. ప్రియులారా, మన జీవితాల్లో
ఏ తుఫాను చేత మనం కొట్టబడుతున్నాం? చూసారా? అపోస్తల కార్యం 27 అధ్యాయంలో ఒక తుఫాను ఒకలో చిక్కుకున్న ఒక ఓడను మనం చూస్తాం. ఒక భయంకరమైన తుఫాన్లో చిక్కుకుపోయింది ఆ ఓడ. అందులో చిక్కుకుపోవగల కారణం ఏంటంటే, అందులో ఎవరున్నారు చూసారా? గొప్ప దైవజనుడు పౌలు గారు ఉన్నారు. పౌలు ఉన్నాడు. చూడండి, చాలా కాలం అయిన తర్వాత ఆ ఓడ బయలుదేరుతుంటే పౌలు గారు అన్నారు, అయ్యలారా, ఈ ప్రయాణము ఈ సరుకులకు మాత్రమే కాదు, మనకు కూడా వాడకు చాలా హాని, ప్రమాదము అని చెప్తే ఈ శతాధిపతి విన్నాడు. విని ఆ కెప్టెన్ అడుగుతున్నాడు, ఏమని, ఏంటి అలా అంటున్నాడు అంటే, అబ్బే ఇదంతా కామన్ అండి, దీనికేముంది, మనం వెళ్ళిపోవచ్చు. చూసారా ప్రియులారా? చాలామంది చూడండి, తొందరపాటు తుఫాన్లు రావడం గల తుఫాన్లు ఎన్ని రకాలు చెప్పాను. తుఫాన్లు అసలు రావడం గల కారణం ఏంటి మన జీవితాల్లో? నెంబర్ 1, తొందరపాటు, హరి. కొంతమందికి చూసారా తొందరపాటు ఎక్కువండి. తొందరపాటులో ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో తెలుసా? అప్పటికే ఆ ఓడ చాలా కాలం అక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన ఓడని కొంచెం చూసుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేదు, దైవజనుడు చెప్తున్నాడు, అయినా విన్నారా? తొందరపడి చూడండి, తొందరపాటు నిర్ణయాలు నీ జీవితంలో ఎలాంటి తుఫాన్లో చిక్కుంటావో తెలుసా? విశ్వాసమనే నీ ఓడ తుఫాన్లో చిక్కుపోద్ది. తొందరపాటు పనికిరాదు. భక్తిలో దేవుని ఆలోచన కొరకు కనిపెట్టాలి, దేవుని ఆలోచన కొరకు మొరపెట్టాలి. ఈ ఓడ తుఫాన్లో చిక్కుకొని పోయి బద్దలైపోయినంతగా భయంకరమైన నష్టం గల కారణాలు నెంబర్ 1, తొందరపాటు. చాలామంది చూడండి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎంత నష్టపోతున్నారు. మా దేవుడు ఆలోచన కొరకు కనిపెట్టాలి. హర్రీ బుర్రీగా మనకు లేచిందే లేడు కన్నట్టుగా ఏది మనం అనుకునేది అనుకున్నట్టుగా చేయకూడదు. ప్రభువా, ఈ నిర్ణయం, ఈ ఆలోచన, ఈ పని సరైందేనా, నీకు ఇష్టమేనా ప్రభువా అని ప్రభువుని మనం ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. చూడండి, మన జీవితంలో వచ్చేటువంటి తుఫాను గల కారణాల్లో నెంబర్ 1 ఏంటంటే తొందరపాటు. నెంబర్ 2, దేవుని జ్ఞానం మీద కంటే మనుషుల జ్ఞానం మీద ఆధారపడడం. చాలామంది చూడండి, దేవుని జ్ఞానము కంటే మనుషుల జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడతారు. వాళ్ళు దేని మీద? మనుషుల జ్ఞానం. ఇక్కడ చూడండి, పౌలు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఇదిగో ఈ ప్రయాణము సరుకులకు మాత్రమే కాదు, మనకు కూడా చాలా ప్రమాదం అని చెప్పినప్పుడు ఏం చేయాలా? ఆగిపోవాలా? వీళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. ప్రియమైన వాళ్ళారా, దినాలు చూడండి, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. ఈ దినాల్లో చాలామంది వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ మార్గాలు, వారి జీవితాలు 3 మీద ఆధారం చేసుకుంటారు. వారి జ్ఞానం మీద, వారి బలం మీద, వారికి ఉన్న ధనం మీద. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసారా? చూడండి, ఇర్మియా గ్రంథము బైబిల్లో మనం చూస్తే ఇర్మియా గ్రంథములో ప్రభువు వారు ఏమంటున్నారు? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. చూసారా, దేవుడు ఏమన్నాడు? నేను జ్ఞానిని కదా అని నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు అబ్బాయి. చాలామందికి ఏమన్నా, నేను జ్ఞానిని, నాకంతా తెలుసు. ఏంటి నీకు తెలుసు? నీ జ్ఞానం ఎంత, నీ ఆలోచన ఎంత? ఏమండి,
ఈ శతాధిపతి, ఈ కెప్టెన్ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి ఓడను ముందుకు నడిపించేశారు. పౌలు గారు చెప్తున్నారు, అయ్యా ఇదిగో మంచిది కాదు, ఈ ఓడ ప్రయాణం మనకు మంచిది కాదు. కొంతమంది చూడండి అంతా వింటారు కానీ ఆ తిక్కలోడికి ఆడికి ఉన్న జ్ఞానం ప్రకారమే చేస్తారు. వింటారు, చేయరు. చూసారా? విన్నారు కానీ చేయలేం. దినాల్లో ఎంతమంది అండి వారికి ఉన్నటువంటి ఆ మిడిమిడి జ్ఞానం. ఆ జ్ఞానం కూడా ఏ జ్ఞానం అమ్మా? బయట నాకు అర్థమవుతుందా? మిడిమిడి జ్ఞానం. అర్థమైంది? అదే పెద్ద జ్ఞానం అనుకుంటారు. మిడిమిడి జ్ఞానముతో, సొంత జ్ఞానముతో లేనిపోయినవి చేస్తే తుఫాన్లు, కోలుకోలేము దెబ్బలు, తట్టుకోలేము మనం. నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నీ బలాన్ని ఆధారం చేసుకొని, నీకున్న ధనాన్ని ఆధారం చేసుకొని నాకేంటి అనుకుంటున్నావా? దేవుడు ఏమంటున్నాడు? నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్వించొద్దు, నీకున్న బలాన్ని బట్టి నువ్వు గర్వించొద్దు, నీకున్నటువంటి ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి గర్వించొద్దు. ఎవరిని బట్టి నువ్వు అతిశయించాలి తెలుసా? భూమి మీద కృప చూపుచు ఎవరి చేతిలో నీ ప్రాణము, నీ సకల మార్గములు ఉన్నాయో ఆయన్ని బట్టి నువ్వు అతిశయించాలి. కొంతమంది వారికి ఉన్నదాన్ని బట్టి గర్విస్తారు. ఏదైనా దేవుడు ఇస్తే దాన్ని బట్టి ఎంత గర్వమో చూడండి ప్రియులారా. నీ జీవితంలో వస్తున్న తుఫాన్లకి వాటికి కారణం ఏంటి తెలుసారా? నీ గర్వం, నీ అవిధేయత, నీ లోపల స్వభావం. ఎంతమంది చూడండి చౌటోడ ముందు సంఘం ఉన్నట్టే ఎంత వాక్యం చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. ఏమైపోతుందండి వాక్యం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎవడికి లాభం? ఏం ప్రయోజనం? దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు, ఇదిగో నీ జీవితంలో తొందరపాటు పడద్దు. తొందరపాటు వలన ఎన్ని తుఫానులు, ఎన్ని కలవరాలు, ఎన్ని నష్టాలు. తొందరపాటు. రెండవది, దేవుని జ్ఞానం లేదు. వారి సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తుఫానులు రావా? చేతనండి. ఈ భౌగోళికమైన ఈ ఫిజికల్ స్టార్మ్స్, ఈ తుఫాను చూడండి మహా ఉంటే 4, 5, 6 రోజులు. కానీ మానవుని జీవితంలో వచ్చే భయంకరమైన తుఫాన్లు ఏంటో తెలుసావా? అవి నీ జీవితాన్ని అతలాకుతం చేసేస్తాయి. కోలుకోలేవు, తట్టుకోలేవు. ఈ తుఫాన్లకు మన ఇంట్లో ఉండిపోవచ్చు, బయటికి రాకుండా ఉండొచ్చు, వీటి నుంచి తప్పించుకోవచ్చు. కానీ మన మానవుని జీవితంలో వచ్చేటువంటి మన అవిధేయత వల్ల వచ్చే తుఫాన్లు, మన భక్తిహీనత వల్ల వచ్చే తుఫాన్లు, మన పాపం వల్ల వచ్చే తుఫాన్లు, భక్తిహీనులైన ఇతరుల వల్ల వచ్చే తుఫాన్లు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని శాపముగా చేసేస్తాయి. వినండి, దేవుడు అంటున్నాడు నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. వీరు ఈ ఓడ ఈ తుఫాన్లో చిక్కుకోగల కారణం రెండోది ఏంటంటే వారు తమ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. చూసారా? సొంత జ్ఞానం, వారి సొంత ఆలోచనలు, వారి సొంత తలంపులు. మాకేమవుదండి చూడండి. అలాంటి గర్వంతో, అలాంటి జ్ఞానంతోనే 1920లో ప్రపంచ చరిత్రలో చెరగనటువంటి ముద్ర వేసేసింది టైటానిక్ షిప్. 1800 మంది జల సమాధి అయిపోయారు. చూసారా? ఆ ఓడ మునిగిపోవడానికి ముందు ఆ ముందెళ్తున్నటువంటి మరొక ఓడ నాయకుడు ఒక మెసేజ్ పంపించాడు వాళ్ళకి. ఏమని? ఇదిగో ముందు మంచు కొండలు ఉన్నాయి, కొంచెం స్పీడ్ తగ్గించండి, డైరెక్షన్ మార్చండి అని ఒక మెసేజ్ పంపిస్తే వీళ్ళ గర్వం ఏంటి చూసారా? అన్సింకబుల్ షిప్. దేవుడు కూడా ఈ షిప్ను ఏం చేయలేడు. అంత గర్విష్ఠులు. లోపడలేదు. పిల్లరా చూడండి, మాట వినకపోవడం వలన
పౌలు గారు చెప్పిన మాట వినకపోవడం వలన, దేవుని మాట వినకపోవడం వలన ఎంత భయంకరమైనటువంటి తుఫాన్ తెలుసా? మీరు అనుకుంటున్నారు గండానికి బాగానే ఉంటుంది, ఈ తుఫాను సుడిగుండాల్లో దొరికిపోతే జీవితం ఎంత భయంకరంగా అయిపోతుందో చూడండి. వేగం తగ్గించలేదు, దిశ మార్చలేదు. మాకేంటి అనుకొని వెళ్ళారు. చివరికి ఏం చేశారా? ఆ ఐస్ పండగ గుర్తుకొని అక్క రాత్రి ఇలా 2 రోజులు అయింది ప్రయాణం స్టార్ట్ చేసి. కోటీశ్వరులు ఉన్నారు ఆ వార్డులో. చూడండి, 1800 మంది అహంకారాలు చేస్తూ చనిపోయారు. నీ జీవితంలో నీ లోపడకపోతే నీ సొంత జ్ఞానము, నీ సొంత ఆలోచనలు, నీ సొంత మార్గాలు, ఇవన్నీ కూడా వాటి వల్ల వచ్చే తుఫాను చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. జ్ఞానాన్ని బట్టి కాదు, నీ బలాన్ని బట్టి కాదు, నీ జీవితంలో నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి కాదు, దేవుని బట్టి నువ్వు ముందుకు వెళ్తే ఎలాంటి తుఫానునైనా నీవు ఎదుర్కొనగలవు. చూసారా? ఎందుకు? ప్రభు నీతో ఉంటే. ప్రభు నీతో ఉంటే. చూడండి, ఆ ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు, తుఫాను వచ్చింది, అయినా వాళ్ళకి ఏమీ అవ్వలేదు. ప్రియులారా, ఎన్ని తుఫాన్లు వచ్చినా నువ్వు స్థిరముగా బలముగా నిలబడాలంటే ఏం చేయాలి తెలుసారా? దేవుని మీద ఆధారపడాలి, దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి. లేకపోయినట్లయితే నీ జీవితంలో ఎన్ని తుఫాన్లు. చూసారా? ఇక్కడ వచ్చినటువంటి భయంకరమైన తుఫాన్లో వీళ్ళందరూ చిక్కుకోవడం కారణం ఏంటంటే వారు మాట వినకపోవడం, తొందరపడడం, వారి సొంత జ్ఞానాన్ని మీద ఆధారపడడం. ప్రియులారా, ఎంత భయంకరమైనవి ఇవి! ఎంత భయంకరమైనవి ఇవి! నీ జీవితంలో తుఫాన్లు వస్తాయి. ఈ తుఫాన్లు తట్టుకోవాలంటే, ఈ తుఫాన్ల నుంచి బయటపడాలంటే ప్రభు మన ఓడలో ఉండాలి, ప్రభు మనతో ఉండాలా. ఏ తుఫాన్లో చిక్కుకున్నావు? ఇతరుల వాళ్ళ తుఫాన్లా? నీ అవిధేయత తుఫాన్లా? ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ఏ తుఫాన్లో చిక్కుకున్నా సరే, ప్రభు ఇదిగో తన హస్తాన్ని నీకు చాపి దేవుడు నిన్ను దరికి చేర్చాలని ఆశపడతా ఉన్నాడు. దేవా, నా విధేయత వల్ల వచ్చే తుఫాన్ల నుంచి నన్ను విడిపించిన ఆయన అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే ఈ తుఫాను గల కారణం ఏంటంటే మాట వినకపోవడం. చూసారా? అవిధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం కోరుండి తెచ్చుకునే ఎన్నో వాటికి కారణాలు ఏంటంటే మన విధేయతే. మన విధేయతే. గుర్తుపెట్టుకోవాలి, ఈ తుఫాన్లన్నీ నన్ను బట్టే ఈ తుఫాన్లు వచ్చాయి అని నువ్వు తగ్గించుకొని. యోనా ఏం చేశాడు? నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చిందని తగ్గించుకొని పశ్చాత్తాపడ్డాడు. వాళ్ళు బ్రతికారు, ఈయన కూడా దేవుడు ఆ మత్స్యాన్ని పంపించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. నీ జీవితంలో వచ్చే తుఫాన్లు, ఏ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించావా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నాయనా, నా దేవా, నా జీవితంలో నన్ను కొడుతున్నటువంటి తుఫాన్లు నా విధేయత వలన, నా భక్తిహీనత వలన, దేవా దయా నాకు వచ్చిన ఈ తుఫాన్లు నాయనా. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. దేవా, ఇదిగో నాయన, తుఫానుల్లో చిక్కుపోయాను నాయన. ఈ సమస్యల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో ప్రభువా నేను చిక్కుకుపోయాను నాయన. నాకు సహాయం చేయి తండ్రి, నాకు సహాయం చేయి నాయన. నీ కృప దయచేయండి ప్రభువా. ప్రార్థన చేయండి దయచేసి. అందరం ప్రార్థన చేసుకుందాం. బలారాధనలోకి వెళ్తున్నాం, బల దగ్గరికి వెళ్ళబోతున్నాము. అందరము ప్రభు సన్నిధిలో మొర పెడదాం. సిద్ధపడండి నాయనా. నా విధేయత వల్ల వచ్చేటువంటి భయంకరమైన తుఫాన్లు ప్రభువా నాయనా, నా భక్తిహీనత వల్ల ఎన్ని తుఫాన్లు నా ఇంటిలో, మా సంఘములో ఎన్ని తుఫాన్లు నాయనా.
నన్ను బట్టే, నా కోపాన్ని బట్టే, నా విధేయతను బట్టే తండ్రి ఈ తుఫాన్లు నాయనా అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో గడపండి. ప్రభువా నాయనా అందరూ ప్రార్థన చేయాల. దేవా ఈ భయంకరమైన తుఫాన్ల నుండి నాయనా నా విధేయత వలన, నా భక్తిహీనత వలన నా జీవితంలో వచ్చే ఈ తుఫాన్లు తండ్రి నాకు సహాయం చేయి నాయనా. ఏ తుఫాన్లో చిక్కుకున్నావు ఓ తండ్రి. ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేస్తారు. తలపైకి ఎత్తండి. అందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఒక బల్లారాధన అందరూ లేచి నిలబడదాం. అందరూ నిలబడదాం. దయచేసి నిలబడండి. ప్రభువా నాయనా ఇదిగో నా విధేయత వలన నా జీవితంలో వచ్చిన భయంకరమైన తుఫాను నుండి నన్ను విడిపించి దేవా. ప్రార్థన అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయాలి. మన దగ్గరికి వెళ్తున్నాం. లోపలికి రాగిన లోపలికి రండి. బయట ఉన్నవారు అందరూ ప్రార్థన చేయాలా. దేవా నా కుటుంబంలో నాయనా ఈ తుఫాను కారణము నా భక్తిహీనతే, నా విధేయతే నాయనా. దేవా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. ఓ తండ్రి మాకు సహాయం చేయి నాయనా. ప్రభువా నా జీవితంలో వస్తుంది భయంకరమైన తుఫాను తండ్రి. అయ్యా ఈ తుఫాను నుంచి నన్ను కాపాడు నాయనా. నా విధేయత వల్ల వచ్చిన భయంకరమైన తుఫాను తండ్రి. నీ మాటలు లోపడకుండా నా సొంత జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్ని, ఇతరుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఎన్నిసార్లు తుఫానుల్లో చిక్కుపోతున్నాను ప్రభువా. అందరూ నోరు ప్రార్థన చేయాలి. బయట ఉన్నవారు సిస్టర్స్ ఇది ప్రార్థించే సమయం. మన దగ్గరికి వెళ్తున్నాం. మనం పరీక్షించుకుందాం. నీ అవిధేయత వలన ఎన్ని తుఫాన్లు, ఎంత అపజయం. ఏమంటున్నాడు? నన్ను బట్టి దేవా, నన్ను బట్టి. అందరూ ప్రార్థన చేయండి. తండ్రి నాయనా ఇదిగో తండ్రి ఈ తుఫానులో నాయనా ఎంత కలవరము నాయనా. దేవా నన్ను సహాయించి నన్ను విడిపించు నాయనా. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. దేవా నీ మాటకు లోబడ్డకు సహాయం చేయి నాయనా. నీ వాక్యాన్ని ఆధారం చేసుకోవడానికి సహాయం చేయి నాయనా. తండ్రి నీ కృప నాకు దయచేయి నాయనా. నీ కృప నాకు దయచేయి నాయనా. ప్రార్థన చేయాలి. అందరూ బలారాధన పెడుతున్నాం. ఎవరు మౌనంగా ఉండద్దు. యేసు ప్రభువా సహాయం చేయి. యేసు ప్రభువా సహాయం
కనికరించము నాయన, కనికరించము నాయన. దయగలిగిన దేవా, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. Yes, Lord, yes, Lord, yes, Lord. అందరం బాధ దగ్గరికి వెళ్తున్నాం, అందరూ పశ్చాత్తాపడదాం. ఆయన ఎన్నిసార్లు నీ మాటలు నేను కోసివేశాను, నా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఎన్నిసార్లు ప్రభువా నేను మిమ్మల్ని దుఃఖపెట్టాను ప్రభువా. అందరం ఒక్క నిమిషం అందరూ. తండ్రి నాయన, ఈ తుఫాన్ల కంటే నా జీవితంలో వచ్చే తుఫాన్లు నాయన, ఇతరుల వల్ల వచ్చే భయంకరమైన తుఫాన్లు నా పాపమే, నా విధైతే నాయన నన్ను బట్టే ప్రభువా ఈ తుఫాన్లు నాయన, నా కుటుంబంలో నన్ను బట్టే ఈ శ్రమలు తండ్రి, నన్ను బట్టే ఈ కీడు ప్రభువా, నన్ను బట్టే ఈ కీడు ప్రభువా. ప్రార్థన చేసుకోండి. నోరు తెరాలి, అందరూ నోరు తెరాలి. నోరు తెరిచి ఒప్పుకుందాం. మన విధేయతలు ఒప్పుకుందాం. తండ్రి ఆయన ఏదో తుఫానులో నాయన నేను చిక్కుకున్నాను ప్రభువా. ఆయన శ్రమలలో అయా నా కుటుంబం చిక్కుకుపోయింది నాయన. తండ్రి సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి ఆయన. దేవా సహాయం చేయండి ఆయన, సహాయం చేయండి ఆయన. దయచేసి అందరూ నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి. తండ్రి కృప దయచేయండి ఆయన, కృప దయచేయండి ఆయన, కృప దయచేయండి ఆయన. నోరు తెరాలి సిస్టర్స్. తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా, నాయన ఇదిగో తండ్రి నాయన, మన విధేయత వలన వచ్చే భయంకరమైన తుఫాన్లు, ఇతరుల వల్ల వచ్చేటువంటి భయంకరమైన తుఫాన్లు నాయన, ఇదిగో తండ్రి మమ్మల్ని అద్దరికి చేర్చే దేవుడు నీవే ప్రభువా. అయ్యా మాకు సహాయం చేయండి నాయన, మీ కృప మాకు దయచేయండి. సన్నిధి మాటల నుంచి మమ్మల్ని నడిపించండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.